ఆ సిబిఐ ఛార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ 62 లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 TTD rejected the 4 ghee tankers, 5th to 8th tankers supplied by MSAR Dairy Food Private Limited A1 based on the NDDB half lab test report and asked them to lift the said 4 tankers immediately from the TTD marketing go down, and the same was communicated to MSAR Dairy Food Private Limited through a mail. Page number 64 దాన్ని కొనసాగిస్తూ, instead of directing the rejected 4 tankers of MSAR Dairy Food Private Limited, they directed the 4 drivers to MS Shri Vaishnavi Dairy Specialities Private Limited to conceal 4 rejected tankers. Accordingly, the drivers secretly took possession of the 4 rejected ghee tankers and diverted them to a concealed location near Shri Raghavendra Crusher, approximately 2 kilometers away from the MS Shri Vaishnavi Dairy Specialities Private Limited on 27/7/2024 at 4 a.m. Charge sheet lo page number 44. Further, the adulterated ghee in rejected 4 tankers of MSAR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Shri Vaishnavi Dairy Specialities Private Limited, and TTD accepted the same. TTD నే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024న TTD వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న ఇదే పీరియడ్ లోనే అవే ట్యాంకర్లు తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లిపోయి మళ్ళీ TTD లేకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని TTD యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐఏ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, తప్పుల మీద, వాళ్ళు చేసిన అన్యాయం మీద ఏకంగా సిబిఐఏ ఛార్జ్ షీట్ లో వేసింది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత, ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసిన తర్వాత, పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని, ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా.